విషయాలన్నీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి విన్నవేనండి గతంలో. బహుశా అవన్నిటిని చూసే మీరు కూడా అట్రాక్ట్ అయ్యి ఉంటారు అప్పుడు. ఇవన్నీ ఆయన దగ్గర నుంచి విన్నవే. ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట అన్నారు, జనసేనని ఎవరు నడుపుతున్నారు అని. ఎవరు నడుపుతున్నారు అనిపిస్తుంది? కళ్యాణ్ గారు నడుపుతున్నట్టు అనిపించట్లేదా? అంటే ఎవరు నడుపుతున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇలాంటివన్నీ ఆయనకి ఇష్టం కదా! మరి ఆయనకి ఇష్టమైనవన్నీ ఎందుకు జరగట్లేదు? హ్మ్. ఇప్పుడు మేమంటే ఇష్టం. నా సిద్ధాంతాల్లో లేకపోతే నా మాటలో, నా మాట తీరో నచ్చి ఆయన పిలిపిచ్చి 40 నిమిషాలు మాట్లాడుకో నాకు పదవి ఇచ్చారు. అప్పుడు నేను ఆయనకి నచ్చాను. నా హ్మ్. పాట నచ్చింది. హ్మ్. నా పద్ధతి నచ్చింది. నా డ్రెస్సింగ్ సెన్స్ నచ్చింది. నా విధానం నచ్చింది. హ్మ్. నన్ను అడిగారు, "ఎందుకంత అగ్రెసివ్‌గా ఉంటావు? హ్మ్. అలా మాట్లాడతావు?" అంటే నేనన్నాను, "మీరు అగ్రెసివ్‌గా ఉంటారు కదన్నా!" అంటే, హ్మ్. "నేను అక్కడి దాకా వెళ్లి వెనక్కి తెస్తాను. నువ్వు అక్కడి దాకా ఎళ్లి అదే మూమెంట్‌లో ఆపేస్తున్నావు. ఓకే. ఆ అగ్రెసివ్‌నెస్ జనాల్లో నింపేస్తున్నావు." హ్మ్. అని నాతో ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం మాట్లాడారండి. హ్మ్. హ్మ్. అప్పట్లో పొలిశెట్టి సత్య గారితో పాటు చాలా దూరం ట్రావెల్ చేసినారు కూడా. హ్మ్. సో, మేమిద్దరం ఎందుకు నచ్చట్లేదు? హ్మ్. ఆయన మనసులో అయితే మేమిద్దరం ఉంటాం కదా! హ్మ్. ఎందుకుని అని నాకు తెలియటం లేదు సార్. హ్మ్. కానీ ఇప్పుడు కూడా ఆయనకి నేను నచ్చకపోవడం ఏం లేదు. ఎప్పుడో పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉండేవాళ్ళు. హ్మ్. కానీ ఆయన ఉద్దేశ్యం ఏంటంటే తప్పుని ఎవరో ఒకళ్ళు ప్రశ్నిస్తున్నారనుకున్నారా? లేకపోతే ఇంకొకటి అనుకున్నారా? ఇప్పుడైతే నేను చెప్తున్నాను. ఈ హ్మ్. నిన్న జరిగిన వాదనకి ఆయనకి చాలా ఇబ్బంది, ప్రెషర్ వచ్చుంటది. హుహు. అంటే మీ అమ్మాయి జనసేన అమ్మాయి అలా మాట్లాడేస్తుంది. టీడీపీ గుండాలనేస్తుంది, కర్రలు పట్టుకున్నారనేస్తుంది. ఆఖరికి కేసులు కూడా పెట్టేస్తుందని. కర్ర సో, పట్టుకొని రోడ్డు మీద తిరిగేవాడు ఏ పార్టీ వాడైనా గుండానే గదా! కర్ర పట్టుకొని రోడ్డు మీద తిరిగేవాడు ఏ పార్టీ వాడైనా గుండానే గదా! రైట్? అఫ్‌కోర్స్ ఏ పార్టీ వాళ్ళైనా అంటే మరి గుంటూరంతా గొడ్డుపోయిందా అండి? ఒక్కళ్ళన్నా వచ్చి ప్రశ్నించాలి కదా! ప్రశ్నించాలి ఆ! గదా! సరే నాకొక్కదానికే ఎక్కడో చోట స్టార్ట్ బాధ్యత. అవుద్ది. మీరు స్టార్ట్ చేశారు. ఎక్కడో చోట స్టార్ట్ అవుతుంది. 100% అండి. హ్మ్. ప్రతి ఒక్క మానవతా విలువలు కలిగిన వారు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ రెచ్చగొట్టే ధోరణిలో కొట్టుకు చచ్చే విధానాన్ని పోషించకూడదు. పెంచి పోషించకూడదు, ప్రోత్సహించకూడదని ప్రతి ఒక్కరు ముందుకొస్తే చాలా గొప్పగా ఉంటదండి. ఎందుకంటే ఆ ఏరియా అంతా ప్రశాంతంగా ఉండే ఏరియా. పార్టీల ఒపీనియన్స్ ఇవన్నీ పక్కన పెడితే రజనీ గారు, పబ్లిక్ ఏమనుకుంటున్నారు? అధికార పార్టీ చేస్తున్న, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న, ఇప్పుడు మొన్న జోగి రమేష్ గారి ఇంటిపైన పెట్రోల్ బాంబులేశారు. లోపల మనుషులున్నారు. రాంబాబు గారి ఇంటిపైన అటాక్ జరిగింది. లోపల ఆడవాళ్ళున్నారు. సో, ఇవన్నీ చూసిన తర్వాత పబ్లిక్ ఏమనుకుంటున్నారు? పబ్లిక్ ఒపీనియన్ ఏంటి యాస్ ఫర్ యూ? మీరు సార్ మాట్లాడుతున్నారు, మీరు చూస్తున్నారు. ఒకటి సార్ పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంటుందంటే మనము ఇది ఎప్పుడూ లేని సాంప్రదాయం ఒకటి. పంచాయతీ ఎన్నికల్లో కూడా బయటికి రాని వాళ్ళు ఇప్పుడెందుకు బయటికొచ్చారు అంటే వాళ్ళేం చెప్తున్నారంటే, "అప్పుడు కామ్‌గా ఉండి, ఇప్పుడు కామ్‌గా ఉండి, ఎప్పుడు మేము కామ్‌గానే ఉండాలా? హ్మ్. ఇక మమ్మల్ని కట్టేస్తారా కాళ్ళు, చేతులు" అంటే మిమ్మల్ని కాళ్ళు, చేతులు కట్టేసేది పార్టీ పెరగడానికి. హ్మ్. పార్టీ పెరగడానికి. అంటే హ్మ్. పార్టీ సిద్ధాంతాలు ఇలా ఉంటాయని చెప్పడానికి. హ్మ్. రోజు మమ్మల్ని పొద్దుగూకులు కట్టేస్తారా? మేమెప్పుడు అలాగే ఉండాలా? మేము కూడా పగలగొట్టేస్తాం. మాకు కూడా స్వేచ్ఛనివ్వండి అంటూ ముందుకొచ్చామన్నారు. దీనివల్ల ఎవరి మైలేజ్ పడిపోయింది? హ్మ్. అంతే చూడండి కదా! ఆ వంతున కొట్టుకుంటుంటే ఎవరి మైలేజ్ పడిపోయింది? కూటమి మైలేజేగా. హ్మ్. కష్టపడి మేము కూటమిని కాపాడి, లేకపోతే కూటమిని గెలిపించడానికి మేము కారణమైతే, ఈ రోజు మీరు దేనికి కాపలా కాయాలి? రాష్ట్ర అభివృద్ధికి, హ్మ్. అమరావతికి, హ్మ్. ఆడబిడ్డల మాన ప్రాణానికి. హ్మ్. కానీ మీరు ఫ్లెక్సీ కాడ కర్రలు పట్టుకొని ఫ్లెక్సీ మీద చెయ్యేస్తే కాళ్ళు నరికేస్తాం, చేతులు నరికేస్తాం అని ఫ్లెక్సీకి కాపలా కాస్తారా? హ్మ్. మీరు ఫ్లెక్సీలకి కాపలా కాసుకోవడానికా మేము మిమ్మల్ని చైర్మన్‌లు చేసింది, మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది? హ్మ్. సో, చాలా దారుణమండి. తప్పు ఎవరు చేసినా తప్పే గాబట్టి మీరైనా, నేనైనా ఖండిద్దాం. హ్మ్. రాజకీయం అంటే ఎలా ఉంటుందంటే, ఈ మధ్య ఏదో ఒక 'రామ్ చరణ్' గారి మూవీ వచ్చింది చూడండి. దాంట్లో హ్మ్. ఆయనంటారు రాజకీయ నాయకుడంటే ఒకవేళ ఇనుముకు కూడా చెదబట్టేస్తుందేమో. హ్మ్. చెక్కకి కదా పడతది చెద. కానీ ఇనుముకు కూడా చెదబట్టేస్తుంది. హ్మ్. అంటే రాజకీయం అంటే మన సిద్ధాంతాలున్న మనిషి కూడా ఒక ఎమ్మెల్యే ఒక కేటగిరీలోకెళ్ళిపోతే మారిపోతాడేమో అని భయమేస్తుంది సార్. కానీ అలా కాదు కదా! ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేను గడిచిన 2, 3 రోజులుగా తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ చూస్తే, తెలుగుదేశం పార్టీ వోళ్ళు కూటమి నాయకత్వానికి ఎప్పటికైనా బుద్ధి రావాలి. ఇప్పటికైనా కక్ష తీర్చుకోకపోతే కార్యకర్తలే బయటకొస్తారు. మీరు ఇంకా తాత్సారం చేస్తున్నారు. వైసీపీ పైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి మీరు అలా నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి ఇంక మేమే రంగంలోకి దిగేసాం. మేమే తేల్చేసుకుంటాం. ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక హీరో వర్షిప్ చూస్తున్నారు దాడులు చేసిన వాళ్ళని. సార్ ఇక్కడ గతంలో వాళ్ళు చేసిందే మనము చేస్తామంటే, వాళ్ళకే పరిస్థితిలోకెళ్లారో మనం కూడా అదే పరిస్థితిలోకి వెళ్ళడానికి సిద్ధపడాలి. హ్మ్. వాళ్ళు రాళ్ళేసి దాడి చేసినారు. మనం నిప్పు పెట్టి తగలబెట్టాం. హ్మ్. మనము గొర్రెపోతు మెడకాయ నరికేసిన వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించాం. నడిపించాం. అవును. నేనడిగినాను ఆ రోజు ఈ సాంప్రదాయం లేదు ఇది చట్ట విరుద్ధం ఇది. హ్మ్. ఇస్రాయల్‌కి బేడీలు వేసినా ఊరుకోరండి. హ్మ్. పట్టుకొని తీసుకువెళ్ళాలి. బేడీలు పబ్లిక్‌గా కనపడేలా వేయకూడదు అని. హ్మ్. ముఖాలు చూపించకుండా ముసుగులేసేది దేనికి? అది వాళ్ళ రైట్ కదా! ఒక ఒక అక్యూజ్డ్ కోర్ట్‌లో తేలే వరకు వాడు దోషి కాదు కదా! నిందితుడు మాత్రమే. నా మొహం సార్ చూపించకుండా 7 రైట్ అది. సంవత్సరాలు ఆ!
7 సంవత్సరాలు సత్యంబాబు దోషి 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 అన్నప్పుడు సత్యంబాబు నిర్దోషిగా బయటకు వచ్చినాడు కదండి. అవును. అప్పుడు మీరు ముసుగు లేకుండా రోడ్ల మీద తన్నుకుంటూ నడిపించే సాంప్రదాయం ఏమన్నా ఉంటే సత్యంబాబు ఎప్పుడో ఊరేసుకొని చనిపోయి ఉండేవాడు అవమానం కదా మరి. ఈ రోజు నిర్దోషిగా బయటకు తెచ్చి ఉండేవాళ్ళం కాదు సార్. సార్ మనం బతుకుతుంది భారతదేశంలో అయితే మన న్యాయ వ్యవస్థని మనం గౌరవించాలి. కసబును కూడా 7 ఏళ్లు కూర్చోబెట్టి మేపి ఉరి తీసినటువంటి చరిత్ర. నిర్భయని అతి దారుణంగా బస్ లో రేప్ చేశారన్న 7 సంవత్సరాల ఆర్గ్యుమెంట్లు జరిగి వాళ్ళు పనిష్మెంట్ తగ్గించమని అడిగినా తగ్గించకుండా ఉరి తీసిన చరిత్ర. ఈ రోజు ఒక్కటే మనం ఓపెన్ గా చెప్పుకుంటే ప్రజాస్వామ్య విరుద్ధంగా నడుస్తుంది కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా టూ మచ్ గా. ఒకటి పోలీస్ వ్యవస్థలో, ఒకటి రెవెన్యూ వ్యవస్థలో అరాచక నడుస్తుంది. దాన్ని అడుగడుగున ప్రశ్నించుదామన్న ప్రతిసారి నేను కూటమిలో ఉన్నా, నేను జనసేనలో ఉన్నా, కూటమికి విరుద్ధంగా నడపకూడదు అనకూడదు అని చాలా చోట్ల ఆగి ఆగి కొన్ని చోట్ల ఆపుకోలేక ఉక్రోషంతో బయటకు వచ్చి ప్రభుత్వం మీకు అవకాశం ఇచ్చింది పరిపాలన చేయమని, ఇలాంటి చెత్త పనులు చేయమని కాదు అంటూ 2-3 చోట్ల స్టేట్మెంట్లు ఇచ్చేసిన. ఓకే. ఎందుకంటే మన లోపల ఉండే కాన్షియస్ చెప్తుంటది కదా మాట్లాడమని. అంతే అంతే. ఎన్నిసార్లు మనకి మనం ఆపుకుంటాం. ఈ కండవ ఎంత భారంగా ఉంటదంటే, ఎంత బరువుగా ఉంటదంటే, ఎంత బాధ్యతాయుతంగా ఉంటదంటే కొన్ని అనకూడదు, కొన్ని మాట్లాడకూడదు, నా వల్ల అన్నకి ఇబ్బంది, నా వల్ల కూటమికి ఇబ్బంది, ఆగి 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 నా కళ్ళ ముందు గుంటూరులో కొట్టుకు చూస్తుంటే దానికి కారణం ఒక ఫ్లెక్సీ అయితే ఆ ఫ్లెక్సీ కూడా తీపిచ్చలేకుండా నా తాలూకా సిద్ధాంతాలని చంపుకోవడం అంటే అది కరెక్ట్ కాదు సార్.